చోడవరంలో గిరిజనుల ఉధృత నిరసన, డోలీ మోతలు ఇంకెన్నాళ్ళు అని పాలకులపై ఆగ్రహం. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మాకు కనీస రోడ్డు సౌకర్యం, విద్యా భూ హక్కులు కల్పించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ అనకాపల్లి జిల్లా చోడవరం గ్రీవియన్సీ కలెక్టరేట్ వద్ద గిరిజనులు ఉధృత నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె గోవిందరావు నేతృత్వంలో గురువారం చోడవరం నియోజకవర్గ పరిధిలోని గిరిజన తండాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. గిరిజన మహిళలు ప్రజలు తాము నిత్యం ఎదుర్కొంటున్న నరక యాత్రను వివరిస్తూ డోలీ మోతలు మోస్తూ వినూత్నంగా నిరసన తెలియచేయటం అక్కడ అందరినీ ఆలోచింపజేసింది. వర్షాలు కొట్టిపోయి రోడ్లు వేయాలి. ఆలకలారా ఎన్నాళ్ళు మా డోలి మోతలు, ఆలకలారా ఎన్నాళ్ళు మా డోలి మోతలు, ఆలకలారా ఎన్నాళ్ళు మా డోలి మోతలు. చోడవరం నియోజకవర్గంలో ఎన్నాళ్ళు మా డోలి నియోజకవర్గం కేంద్రమైనటువంటి చోడవరంలోనే ఈరోజు పీజీఆర్ఎస్ కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మొదటి విడత మేము ఆల్రెడీ రోడ్డు పనులు తవ్వి వదిలేసినటువంటి వాటిని పని ప్రారంభించాలని చెప్పి దరఖాస్తు ఇచ్చాం. ఇప్పటికి 4 వారాలు. ఈ 4 వారాల్లోనే డోలి యాత్ర అనేది కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రధాన కారణం ఏంటంటే సుమారుగా 4 కోట్లు, మొత్తం 10 కోట్ల రూపాయలు రోడ్లు మొదటి విడత ఖర్చు పెట్ట నిధులు మంజూరు చేశారు. స్థానిక శాసనసభ్యులు దాన్ని ప్రారంభం చేశారు, శంకుస్థాపన చేశారు. కానీ ఆ శంకుస్థాపన చేసిన 2 సంవత్సరాలు కూడా రోడ్డు అవ్వకుండా ఉన్న రోడ్లే మొత్తం వర్షాలు కొట్టుకుపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆదివాసీ పీవీటీస్ కోందు గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. విద్య కూడా మాకు లేదు, అంగన్వాడీ సెంటర్ లేదు. అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలంటే 13 కిలోమీటర్లు వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. గుర్రాల మీద వెళ్తూ ఉండే పరిస్థితి. ఈ యొక్క సంబరాలు అనేది చేస్తూ ఉన్నారు. ఈ సంబరాలు మాకు రోడ్లు వేసి మీరు సంబరాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కుమ్మరి గ్రామంలోనే 80 మంది పిల్లలు ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ 2 కూడా పడిపోయి ఇక్కడ కారిపోతున్నాయి. దిస్మేట్లో లెటర్ ఇచ్చారు ఈ గారు, కానీ ఇప్పుడు వచ్చి వర్షం పడితే గొడుగులు పెట్టే చదివిన పరిస్థితి ఉంది. వెంటనే స్కూల్ బిల్డింగ్ ప్రత్యామ్నాయం సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కలెక్టర్ గారు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతంలో కూడా ఎక్కడ సిఎస్ఆర్ పైసా కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది, అందుకని ఖర్చు పెట్టాలని. రెండోది ఏంటంటే వర్షం వస్తే కరెంటు పోతుంది, ఉక్కపోతతో చచ్చిపోతున్నారు. కాబట్టి కరెంటు విద్యుత్ అధికారులు కూడా సక్రమంగా ఈ ప్రాంతాల్లో విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వకపోతే మోటార్లు కూడా పనిచేయట్లేదు, రక్షిత మంచినీటి పథకం కూడా పనిచేయలేదు. వెంటనే వాటి మీద ఇవ్వాలని చెప్పి కనీస సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ